గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన ఏపీ గవర్నమెంట్ అండి మళ్ళీ మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. ఇది చాలా అంటే చాలా అద్భుతమైన నోటిఫికేషన్ అని చెప్పాలండి. సో ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేయడానికి దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ, ఎటువంటి ప్రాసెస్ ఫీ లేదండి. కుదిరితే ఒక ఇంటర్వ్యూ అండి, లేకపోతే అది కూడా లేదండి. జస్ట్ మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ పోస్టులు అయితే ఎవరున్నారండి. దీనికి మన ఏపీలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చండి. ఇంకా నోటిఫికేషన్ విషయానికి వెళ్తేనండి, ఈ నోటిఫికేషన్ ఏంటంటే మన ఏపీలో ఉన్నటువంటి మంత్రుల ఫేషియల్లో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లు, సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. సో ఇవన్నీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ మీదనైతే భర్తీ చేయనున్నారండి. మొట్టమొదటిగా మనకి ఇది న్యూస్ పేపర్లో అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో న్యూస్లో మనకి ఏ విధంగా ఇచ్చారో అది నేను చెప్తానండి. తర్వాత జాబ్ రోల్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది తర్వాత చెప్తానండి. సో మొట్టమొదటిగా ఈనాడు అమరావతిలో అయితే ఇచ్చారండి. మంత్రుల ఫేషియల్లో తాత్కాలిక ప్రతిపాదికన సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లు, సోషల్ మీడియా అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి మంత్రి ఫేషియల్లో ఒక సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఒక సోషల్ మీడియా అసిస్టెంట్ చొప్పున నియమించినట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేస్తూ సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి, పొలిటికల్ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ గారు శుక్రవారం అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఈ కానీ బీటెక్ కానీ ఉంటే సరిపోతుందండి. సోషల్ మీడియా అసిస్టెంట్లకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఎనీ డిగ్రీ ఉన్నా సరిపోతుందండి. బట్ వీళ్ళకి ఏంటంటే ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ యొక్క ఏ శాఖకి, రవాణా శాఖగా, దేవాదాయ శాఖ, ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన పనితీరు పైన అవగాహన ఉండాలండి. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండి చైర్మన్గా, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు సభ్యులుగా ఉన్న కమిటీ అర్హుల్ని ఎంపిక చేస్తుందండి. ఎంపికైన అభ్యర్థులకు 2 నెలల పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక అభ్యర్థి పనితీరును ముందింపు చేస్తారండి. ఏడాది కాలపరిమితితో పొరుగు సేవల ప్రతిపాదికన వీరిని ఉద్యోగాలు నియమిస్తారు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లకు ప్రతి నెల అక్షరాల 50,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారు. సోషల్ మీడియా అసిస్టెంట్లకు ప్రతి నెల 30,000 రూపాయలు అయితే శాలరీ ఇవ్వనున్నారండి. సో ఇంతకీ అసలు జాబ్ రోల్ ఏంటి? సో ఇది ఈ గవర్నమెంట్లోనే వచ్చిందా, ఇంతకుముందు గవర్నమెంట్లో వచ్చింది, ఇప్పుడు తెలుసుకుందామండి. సో దీనికోసం నాకు తెలిసిన నా గ్రౌండ్ లెవెల్ ఎంక్వైరీ చేశానండి. సో అందులో నాకు ఏదైతే తెలిసిందో అది నేను మీకు చెప్తానండి. గుర్తుపెట్టుకోండి, ఇది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు అండి. బట్ నాకు తెలిసినంతవరకు ఎంత నిజం ఉందో ఈ విషయాన్ని ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుందండి. ఈ పోస్టులు అనేవి ప్రతి గవర్నమెంట్లోనూ రిలీజ్ అవుతూ ఉంటాయండి. సో ఇది మన బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుందండి. అంటే అది ఆ పోస్ట్లో మనం ఉంటామా ఊడిపోతామా అనేది. ఎందుకంటే గవర్నమెంట్ మారిన ప్రతిసారి ఈ పోస్ట్ చేంజ్ అయ్యే అవకాశం ఉందండి. ప్రతి నోటిఫికేషన్ మళ్ళీ కొత్తగా వచ్చే అవకాశం కూడా ఉంది. అలా కాదు, మన బిహేవియర్ కనుక బాగుందంటే మన ప్లేస్లో మనమే ఉండే అవకాశం ఉందండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక రవాణా శాఖను తీసుకుందామండి. ఈ రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కింద అయితే మనకి 2 పోస్టులు అయితే ఇవ్వనున్నారు. సో ఇందులో ఒక అతను డిజిటల్గా మొత్తం వెరిఫై చేస్తూ ఉంటారని, వెరిఫై చేసి ఉన్న అప్డేట్ ప్రతిదాన్ని సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తూ ఉంటారు. సో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఇలా ఉంది, సో ఈ ప్రభుత్వంలో రోడ్లు పడినాయి, లేదంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో హాస్పిటల్ ఇలా ఉన్నాయి, ఇప్పుడు ఇలా జరిగింది, రేపు మన ప్రభుత్వం కంటిన్యూగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇలా జరగబోతుంది అనే అప్డేట్ అనేది వీళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తారండి. అలాగే ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా మీటింగ్స్కి అటెండ్ అయ్యేటప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ డిజైన్ చూపిస్తూ ఉంటారు కదండి, అది పీపీటీస్ కానీ ఏదైనా సరే అవి కూడా వీళ్ళే డిజైన్ చేస్తారు. అలాగే సోషల్ మీడియాలో మంత్రులకు ఉన్న పవర్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క గుడ్నెస్ అనేది ఇంకా 10 మందికి చెప్పేలా చూస్తారండి. సో దానివల్ల ప్రజలకి ఇప్పుడు ఉన్న డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, దీనివల్ల ఏ పనులు జరుగుతుంది అనేది ప్రజల మధ్య అవగాహన తెలియడానికి, అలాగే వాళ్ళకి ఇమేజ్ని పెంచడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఎంత న్యూస్ ఛానల్లో వేసినా ఏం చేసినా సోషల్ మీడియాలో ఉన్నంత స్పీడ్ అనేది న్యూస్ ఛానల్లో కానీ న్యూస్ పేపర్లో కానీ ఉండదండి. కాబట్టి ఈ పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. ఇది అంతకుముందు ప్రభుత్వంలో కూడా ఉందండి. బట్ ఏంటంటే వాళ్ళందరినీ ఒక గ్రూప్గా తీసుకున్నారు. ఈసారి అలా కాకుండా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్గా తీసుకుంటున్నారండి. దీనివల్ల పనితీరు తగ్గుతుంది. అలాగే జరిగే పని ఏదైతే ఉందో అది ప్రజలకు ఇంకా ఎక్కువ తెలిసే అవకాశం ఉందండి. అలాగే
ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో కూడా వెరిఫై చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో. సో ఇంతకుముందు జరిగిన మిస్టేక్స్ రిపీట్ కాకుండా కరెక్ట్ అప్డేట్ ఇస్తూ ఉంటారు. అలాగే పని కూడా సక్రమంగా అయ్యేలా చూస్తారండి. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి అండి, ఏదైనా సరే ఎలక్షన్స్ వచ్చినా ఏదొచ్చినా సరే మనం ఏదైనా యూట్యూబ్ ఓపెన్ చేయగానే దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది దానికి యూట్యూబ్లో యాడ్స్ రూపంలో ఇస్తున్నారు కదండి. సో వాళ్ళు చేసే పని ఇలా ఉంటుందన్నమాట. ఇదే కాదండి, ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయండి. సో ఆ మోడల్స్ బట్టి కుదిరితే ఇంకా ఎక్కువ తీసుకునే అవకాశం ఉందండి. మరి ఈ పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఏంటి అంటేనండి, ఈ పోస్టులకి అందరూ అప్లై చేసుకోవచ్చండి. క్యాస్ట్తో ఏమీ పని లేదండి. మీకు ఎవరైనా ఎమ్మెల్యే కానీ తెలుసుంటే వాళ్ళ ద్వారా వెళ్తే త్వరగా అయ్యే అవకాశం ఉందండి. అఫీషియల్గా ఇలా అప్లై చేసుకోవాలి అనే నోటిఫికేషన్ రాలేదండి. బట్ నేను వెరిఫై చేస్తున్నానండి. ఒకవేళ నాకు ఏదైనా దొరికితే లింక్ కానీ ఏదైనా సరే నేను వెంటనే డిస్క్రిప్షన్ అవ్వడం కానీ లేదంటే ఇంకో వీడియో చేసి పోస్ట్ చేయడం అయితే చేస్తానండి. బట్ మీకు తెలిసిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో మీరు రికమెండేషన్ యూజ్ చేసుకోండి. ఒక చిన్న ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారండి. ఎందుకంటే మీరు అప్లై చేసే శాఖ రవాణా శాఖ, దేవాదాయ శాఖ, లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటా, ఫుడ్కి సంబంధించిన డిపార్ట్మెంటా ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ మీద మినిమం మీకు నాలెడ్జ్ ఉందా లేదా, సోషల్ మీడియాలో మీరు చురుకుగా ఉంటారా లేదా అనేది చిన్న ఇంటర్వ్యూ ద్వారా అయితే ఉంటుందండి. సో అది కనుక సక్సెస్ అయితే ఈ పోస్ట్ అనేది వస్తుందండి. ఇది ఎంతకాలం ఉంటుందంటేనండి, ఖచ్చితంగా అయితే ఈ గవర్నమెంట్ ఉన్నంతకాలం ఉంటుందండి. నెక్స్ట్ ఉంటుందా లేదా అనేది మన బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుందండి. అలాగే వచ్చే గవర్నమెంట్ కూడా మీద ఆధారపడి ఉంటుందండి. ఒకవేళ ఇదే గవర్నమెంట్ కనుక నెక్స్ట్ ఎలక్షన్లో కూడా కంటిన్యూ అయితే మీ పోస్టులు అలాగే ఉంటాయండి. శాలరీ పరంగా కూడా మీకు ఇంక్రిమెంట్లు కానీ అంతా బాగానే ఉంటుందండి. బట్ ఏంటంటే అన్ని రకాల అలవెన్సెస్ ఉండవు, కానీ ఇంక్రిమెంట్లు కానీ మీకు ఇవ్వాల్సిన హోదా కానీ ప్రతిదీ మీకు సక్రమంగా ఉండి మీకు మీ వర్క్ అనేది ఫుల్ ఫ్లెజ్గా మిమ్మల్ని చేసుకుని వస్తారండి. మీకు ఫ్రీడమ్ అనేది ఉంటుంది గ్రౌండ్లలో వెరిఫికేషన్ చేసుకుంటాకండి. కాబట్టి ఇలాంటి అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు అండి మనం యూజ్ చేసుకోవాలి. అది ఎంతకాలం ఉంటుందా ఉండదా అనే దానికన్నా అండి, సో ఉన్నంతకాలం కరెక్ట్గా చేసుకొని ఎప్పుడైతే మనం అందులోకి వెళ్తామో మన యొక్క సర్కిల్ అనేది పెరుగుతూ ఉంటుందండి. దాని ద్వారా ఇంకెక్కడైనా పోస్టులు పడితే అందులో వేయించుకోవడం కానీ లేదంటే అలాంటి నోటిఫికేషన్లు వస్తే వెంటనే దానికి ప్రిపేర్ అయ్యి దానికి అప్లై చేసి ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఎవరూ మిస్యూజ్ చేసుకోమాకండి. వచ్చిందని కరెక్ట్గా వాడుకోండి. అలాగే నాకు ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా నేను తెలియజేస్తానండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అంతకు షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఈ పేపర్ లింక్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు అందులోకి వెళ్ళి 1-2 సార్లు చదువుకున్న తర్వాత మాత్రమే మీ గ్రౌండ్ లెవెల్లో వెరిఫికేషన్ చేసుకొని ఎమ్మెల్యే ద్వారా కానీ ఎంపీ ద్వారా కానీ వెళ్ళి అప్లై చేసుకోండి. అలాగే లింక్ ఏదైనా ఉంటే నేను ఇస్తానండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.